స్తోత్రం అయినా జీవాధిపతి, ఇద్దరు మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. వాళ్ళ ఈశ్వను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దాసులు మీరు జ్ఞాపం చేసుకోండి, మంచి ఆరోగ్యంతో అభిషేకించను ఆయన. ఈ వాక్కు ద్వారా ప్రభావంలో స్వస్థపరచండి, బలపరచండి, అభిషేకించండి అయ్యా. సాధన సమస్త సాధన కిలవతలు అయిపరచండి నామంలో అయ్యా. నీ ఆత్మలు అభిషేకించండి, రక్తంలో కడగండి, స్వస్థపరచండి, పరిశుద్ధపరచండి. నీ మాటలు వినటానికి ప్రభా మా హృదయాలను యోగ్యంగా ఉండటకు సహాయం చేయను ఆయన. కూడి వచ్చిన ప్రభు నీ సేవకుల్ని పిల్లల బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మిమ్మల్ని ప్రభు నీ వాక్కుతో బలపరచండి, సేవకుని అభిషేకించి దీవించమని యేసు ప్రభు నాలు అడుగుతున్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పరిశుద్ధులు రాబట్టయ్యని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది దేవుని పిల్లరా, ఈ ఉదయకాలంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలంలో మీ అందరికీ శుభాభివందనాలు. గత 3 దినాలుగా లైవ్ లేకుండా పోయింది. నేను దీని విషయంలో దుఃఖపడుతున్నాను. అయినా కూడా ఈరోజు పరిశుద్ధుడైన దేవుని ప్రేమ కనికరం మరలా మన హృదయాలన్నిటినీ కూడా కనికరము చేత ఆదరించి మన ఎడల కృప చూపుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది నాన్న, మనందరం కూడా పరిశుద్ధ జీవ గ్రంథంలో నుంచి మనం ఆమోసు పుస్తకంలో మనం పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఆమోసు పుస్తకం 8వ అధ్యాయం మనందరం కూడా నేర్చుకుంటున్నాము. వాస్తవానికి ఈ అధ్యాయం మరి చాలా సమస్యలతో కొంచెం ఆటంకాలు కలిగినాయి. అయినప్పటికీ దేవుడు తన దయచేత చక్కగా నడిపించడాన్ని మనం చూస్తున్నాం. ఈ ఆమోసు పుస్తకంలో మనం ఇంచుమించుగా 5వ వచనం వరకు ధ్యానం చేస్తూ వచ్చాము. ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో మొత్తం ఇంచుమించుగా ముగింపు యొక్క తీర్పులోకి వచ్చేసాము. ఈ ముగింపు యొక్క తీర్పులో ఒక మనిషి తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని మరి ఆయన యొక్క తీర్పు వచ్చే వరకు ఎలాంటి అతిక్రమాలు పాపాలు చేశారో ఈ అధ్యాయంలో 4వ దర్శనంలో పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇందులో ఈ 8వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం నుండి 14వ వచనం వరకు ఇశ్రాయేలీల యొక్క పాపాన్ని దేవుడు మరి ఆయన తీర్పుకు ముందల చివరిసారిగా వారి ఈ తీర్పు ఎందుకు మీ మీదకు వస్తుంది అనంటే వాళ్ళు చేసిన పాపము అని 8వ అధ్యాయం 4వ వచనం నుండి 6 వచనాల వరకు చెప్పడం జరిగింది. రెండవ అంశం ఏంటంటే పాపములతో పాటు వాళ్ళకి కలిగినటువంటి మరణం, లేకపోతే విలాపం, దుఃఖం, ఇవన్నీ కూడా 8వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు తెలియచేయడం జరిగింది. అలాగే మూడవది క్షామము అంటే కరువు, 8వ అధ్యాయం 11వ వచనం నుండి 14 వరకు తెలియచేయడం జరిగింది. మొత్తం 3 అంశాలు మనం ఇక్కడ ఈ 8వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే వారి యొక్క అంతము దేవుని యొద్దకు చేర్చబడింది. గమనించండి, దేవుని ఆత్మ మరి తీర్పు తీర్చడానికి ముగింపు సమయం వచ్చింది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారు తల్లి గర్భంలో నుంచి పుట్టింది మొదలుకొని ముగింపు వరకు కూడా సమస్తాన్ని దేవుడు జ్ఞాపకం చేసి ఇంకా వాళ్ళ జీవితాన్ని ముగించి వాళ్ళకి తీర్పు తీర్చడం అనేది జరుగుతుంది ఇక్కడ. అందులో మనందరం కూడా మొట్టమొదటి అనుభవాన్ని మనం నేర్చుకుంటున్నాం. 4వ వచనం నుండి 6వ వచనం వరకు. ఈ 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఇశ్రాయేలు ప్రజలు ప్రాముఖ్యమైనటువంటి ఒక దౌర్బల్యాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు ఒకటి మొత్తం 4 రకాల శాపాలు, పాపాలు వాళ్ళలో ఏలుబడి చేస్తున్నాయి. అవన్నీ కూడా
మరి వ్యాపారం చేసుకునేటువంటి విషయాల్లో దేవుడు తీర్పు తీర్చడాన్ని మనం చూస్తున్నాం. నెంబర్ 1, వాళ్ళు చేసే వ్యాపారాల్లో మొట్టమొదటి దోషం ఏంటంటే దొంగ త్రాసును వాడుతున్నారు వాళ్ళు. దాని విషయమై దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. రెండవదిగా తూము అంటే 4 కుంచెలు. ఈ తూమును 20 కేజీలుంటే 18 కేజీలు మాత్రమే, లేకపోతే 19 కేజీలు, లేకపోతే 19.5 కేజీలు మాత్రమే వాళ్ళు ప్యాక్ చేస్తారు. దాన్నే తూము అంటారు, లేకపోతే సంచి అని కూడా అనొచ్చు. లేకపోతే మనం 25 కేజీలు రైస్ తెచ్చుకుంటున్నాం కదా, 25 కేజీలు కాటా ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు కాటా రాంగ్ చేస్తూ ఉంటారు. మూడవది, ఆయన ₹1 తెచ్చుకొని మార్కెట్ రేటు కంటే ₹10 ఎక్కువగా అమ్ముకునేటువంటి స్వభావం. మొత్తం గత కాలంలో లాస్ట్ సెక్షన్లో మనం 3 అంశాలు చూసాం. ఈరోజు 4వ అంశాన్ని మనం చూడవచ్చు. అంటే వీళ్ళు పాపాలకి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వ్యాపారం. అంటే అర్థం ఏంటి? వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకొని ఆ డబ్బు వల్ల మేము ఎంతో సుఖభోగాలు అనుభవిస్తాము అని చెప్పి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలంతా కూడా వ్యాపారాల మీద బ్రతికేటువంటి జీవితం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఈ వ్యాపారంలోనే సకల పాపాలన్నీ కూడా ఉంటాయి. అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఈ వ్యాపారం అనేది మనిషిని దేవుని యొద్ద నుండి దూరం చేస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. మన జీవితంలో చాలామందికి గ్రహింపు కానటువంటి విషయం ఏంటంటే, మనల్ని దేవుని నుండి ఏది దూరం చేస్తుందో దాని సంగతులు గుర్తుపట్టే వాళ్ళు లేరు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఒక వ్యాపారస్తులుగా మారిపోయారు. అంటే అన్యజనుల వలె మారిపోయారు. చూడండి, వ్యాపారం యొక్క స్వభావం అంతా కూడా నేను గత లాస్ట్ సెక్షన్లో చెప్పాను. యేస్కేలు పుస్తకంలో లూసిఫర్ యొక్క స్వభావమే వ్యాపారపు స్వభావం. చూడండి, నేను మరలా జ్ఞాపకం చేస్తాను. మీకు అందరికీ తెలిసిన విషయమే, నేను మరలా జ్ఞాపకం చేస్తాను. చూడండి నాన్న, చూడండి యేస్కేలు పుస్తకం 28:13 నుంచి నేను చదువుతాను చూడండి, లేకపోతే 16 నుంచి చదువుతాను చూడండి. 16 నుంచి చదువుతాను. అయితే లూసిఫర్ గురించి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి మాటను గురించి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అయితే యేస్కేలు పుస్తకం 28, 16, 17 వచనాలు చదువుతున్నాను. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి. అంటే ఈ అన్యాయము చేత నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత అంటే ట్రేడింగ్ ఇంగ్లీష్లో, తెలుగులో వ్యాపారం. వర్తకమన్నా వ్యాపారం అన్నా ఒకటే. అంటే లూసిఫర్కు ఉన్నటువంటి డైరెక్ట్ స్వభావం దేనిలో పనిచేస్తుందంటే వ్యాపారాల్లో పనిచేస్తుంది. అంటే ఇప్పుడు క్రైస్తవులంతా కూడా వ్యాపారాల మీద పడి బతుకుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఆలోచన అంతా ఏంటి అంటే, దేవుని ప్రజలు అన్యజనుల కంటే ఘోరంగా బ్రతుకుతూ ఉంటారు. దేవుడు లేని ప్రజలు ఎంత పరిస్థితుల్లో బ్రతుకుతారో, ఈ రోజున క్రైస్తవులు అనబడిన వాళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు, వీళ్ళంతా కూడా వ్యాపారాల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. దయచేసి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ ఉదయకాలంలో చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం గమనించుకోవాలని ఒక తండ్రిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ధనాశ. అంటే దేవుడు ఏ విషయాన్ని పాపంగా ఎంచుతున్నాడు అంటే ధనాశ. ఇక్కడ చూడండి, లూసిఫర్ ఏమంటుందంటే, లూసిఫర్ ఎలా పడిపోయాడో దేవుడు చెప్తున్నాడు.
యెహెజ్కేలు పుస్తకం 28:16. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నిన్ను నీవే అపవిత్రపరిచితివి. నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరువు కాలుచున్న రాళ్ల మధ్య నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని. చూడండి, అపవిత్రత, దేవుని చేతిలో నాశనం, ఈ రెండు ఉగ్రతలు వచ్చి పడతాయి. అంటే వ్యాపారస్తులు ఫస్ట్ అపవిత్రులైపోతారు, తర్వాత వాళ్ళు నాశనం అయిపోతారు. గమనించరా? ఇది లూసిఫర్ జీవితంలో జరుగుతున్నటువంటి విషయం. 17వ వచనం, నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. చూసారా? 3వ శాపం ఏంటంటే, ఈ వ్యాపారస్తులు వాళ్ళ అందాన్ని సౌందర్యాన్ని పెంచుకుంటారంట. గమనించారా? దైవ జ్ఞానాన్ని తృణీకరించి దానంతటిని చెరిపేసి దైవ భయము లేకుండా వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారట. వాళ్ళు అందం సౌందర్యం చేత గర్వించిన వాళ్ళై ఉంటారట. చూసారా? వ్యాపారం వలన ఒకటి అపవిత్రత వస్తుంది, వ్యాపారం వలన నాశనం అయిపోతారు, వ్యాపారం వలన అందం సౌందర్యం వస్తుంది, వ్యాపారం వలన గర్వపు ఆత్మ వస్తుంది, వ్యాపారం వలన దేవుని చేత నేలన పడవేయబడి గెంటివేయబడతారు. అంతేకాకుండా వ్యాపారం వలన దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి మనుషుల జ్ఞానం మీద ఆధారపడి బతుకుతారు. ఇవండి శాపాలు. అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క అంతము, దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీదకి రావడానికి గల కారణం ఏంటి అనంటే, వాళ్ళు ధనాశాపరులై ధనాన్ని సంపాదించుకుంటూ అంత్య దినముల యందు వారి కడుపును పోషించుకుంటూ బ్రతుకుతున్నారు. అంటే వాళ్ళు ధనాన్ని వృద్ధి చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఇళ్ళు వాకిళ్ళు కట్టుకొని, లాస్ట్ టైం నేను 5వ అధ్యాయంలో ఆమోసు పుస్తకంలో చదివించాను, వాళ్ళు ఈ అక్రమాలన్నీ ఎందుకు చేస్తున్నారంటే దంతపుటి ఇళ్ళు, ఏమండి, ఎండాకాలపు ఇళ్ళు, చలికాలపు ఇళ్ళు కట్టించుకొని వాళ్ళు బహుగా సుఖభోగముల యందు బ్రతుకుతూ ఉంటారట. గుర్తుపడుతున్నారా నాన్న? దయచేసి లేఖనాలు వింటున్న దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో సేమ్ క్రైస్తవులు అనబడిన వాళ్ళంతా కూడా ఇదే పని మీద బ్రతుకుతున్నారు. ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు, ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా లేరు. గమనించారా? అంటే ఒక వ్యాపారం వెనక ఎన్ని స్వభావాలు వస్తున్నాయి చూడండి. గర్వం వస్తుంది, నాశనం వస్తుంది, అపవిత్రత వస్తుంది. చూసారా? దేవుని జ్ఞానాన్ని చెరుపుకుంటున్నారు. చూసారా ఎన్ని రకాల శాపాలు వస్తున్నాయో? గమనిస్తున్నారా బిడ్డలారా? ఇవన్నీ కూడా వ్యాపారాల వలన వచ్చేటువంటి మనస్సు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు ఉదయకాలంలో దయచేసి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలని తండ్రిగా నేను మనవి చేస్తున్నాను. గమనించారా? 4వ వచనం నుండి 6వ వచనం వరకు మొత్తం 4 రకాల వ్యాపారాలు వీళ్ళు చేస్తున్నారు. అందులో మొట్టమొదటిది దొంగతాసు, రెండవది కుంచెము అంటే తూముని సైజు మార్చేసి అమ్ముకుంటున్నారు. మూడవది రూపాయికి తెచ్చుకొని మార్కెట్ రేటు కంటే ఎక్కువగా అమ్ముకుంటారు. ఇప్పుడు చూడండి, రైల్వే స్టేషన్లో ఒక డ్రింక్ బాటిల్ 45 రూపాయలు ఉంటే వాడు 55 రూపాయలు లేకపోతే 60 రూపాయలు తీసుకుంటున్నారండి రైల్వే స్టేషన్లో. అంటే అర్థం ఏంటి? దాని మీద ఉన్న ఎంఆర్పి రేటు కంటే కూడా ఎక్కువగా ఆశించి అమ్ముకొని లాభాన్ని సంపాదించుకుంటున్నారు. వీళ్ళు దేనికి లాభాన్ని సంపాదించుకుంటున్నారు అనంటే, డబ్బే మమ్మల్ని కాపాడుతుంది,
మా అవసరాలకి డబ్బు కాపాడుతుంది తప్ప ఎవరు మమ్మల్ని కాపాడరు అంటే వీళ్ళ జ్ఞానం చెరుపుకుంటున్నారు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని చెరుపుకుంటున్నాడు. భూమండలం మీద ఏ మనిషినైనా కాపాడగలిగింది ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఈ రోజుల్లో దేవుని మీద నమ్మకం పోయి ధనం మీద, డబ్బు మీద, సుఖభోగాల మీద ఆధారపడి దేవుని ప్రజలు బ్రతుకుతున్నారు. అందుకనే వాళ్ళ అంతము వారి మీదకి వచ్చింది అనేటువంటి సంగతి ఈ రోజున మనం లేఖనాల్లో వింటున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, దయచేసి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలని ఒక తండ్రిగా నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. చూసారా, ఇవన్నీ కూడా మనం గత కాలంలో దేవుని యొక్క వాక్యంలో మనం ఆల్రెడీ చూసాం. ఈ దొంగ త్రాసు దేవుని దృష్టికి అసహ్యమైనదని ప్రభు ఎన్నోసార్లు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. చూడండి, నేను గత కాలంలో ఆల్రెడీ చెప్పాను, మరలా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లేవీ పుస్తకంలో చూడండి నాన్న, లేవీ పుస్తకంలో 19వ అధ్యాయం 35, 36 వచనాలు నేను చదువుతాను. చూడండి నాన్న, 35, 36. తీర్పు తీర్చున్నప్పుడు కొలతలోని కానీ, తూనికలో కానీ, పరిమాణములో కానీ మీరు అన్యాయము చేయకూడదు. చూడండి, వాస్తవానికి ఈ పదాలు తూనిక, కొలతలు అనే పదాలు దేవుడు వాడుతున్నప్పుడు అది తీర్పును సూచిస్తుంది అనే సంగతి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యాపారం చేసే పిల్లలారా జాగ్రత్త. నువ్వు తూకం ఎన్ని పెట్టుకున్నావంటే వీటిని బట్టి నువ్వు ఖచ్చితంగా తీర్పులోకి వెళ్తున్నావు అనే సంగతి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అన్యాయం చేసినా, అక్రమం చేసినా, అందులో న్యాయమైన త్రాసు లేకపోయినా ఖచ్చితంగా నువ్వు తీర్పులోకి వెళతావు. జాగ్రత్త. ఈరోజు ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మార్కెట్ రేటు కంటే ఎక్కువగా అమ్ముకునేటువంటి, ఎక్కువగా కలెక్ట్ చేసి అక్రమ సంపాదన చేత బ్రతకాలని ఆలోచిస్తున్న దేవుని పిల్లలారా జాగ్రత్త. ఆ రోజున దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తీర్పు తీర్చాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. గమనించారా? తీర్పు తీర్చున్నప్పుడు కొలతలో కానీ, తూనికలో కానీ, పరిమాణములో కానీ మీరు అన్యాయము చేయకూడదు. దేవుడు లేవీలకు, ఇశ్రాయేలు ప్రజలకు ముందుగానే చెప్పాడు, బాబు మీరు వ్యాపారాలు చేస్తే అక్రమమైన వ్యాపారాలు చేయకూడదు, అన్యాయముతో కూడిన వ్యాపారాలు చేయకూడదు. గమనించారా? బైబిల్లో ధాన్యం అమ్ముకోవచ్చు అని రాశాడండి. ధాన్యం అమ్ముకోవచ్చు. గమనించారా? కాబట్టి మిగతా విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 36వ వచనం, న్యాయమైన త్రాసును, న్యాయమైన గుండ్లును, న్యాయమైన తూకమును, న్యాయమైన పడి మీకుండవలెను. నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేను. గమనించారా? ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించిన దేవుడు నేనే. అంటే శత్రువు చేతిలో నుంచి విడిపించిన దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నాయనా, మీరు తూకాలు, ఈ వ్యాపారాలు, వీటిల్లో అన్యాయం, అక్రమం అనేదాన్ని నువ్వెన్నడూ కూడా చెయ్యకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గమనించారా బిడ్డలారా? నేను గత కాలంలో జ్ఞాపకం చేశాను. ద్వితీయోపదేశకాండంలో కూడా 25వ అధ్యాయంలో ఆల్రెడీ నేను చదివాను, మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 25:13 నుంచి నేను చదువుతాను. చూడండి అన్న, హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. చూసారా? హెచ్చు తగ్గులు కలిగినటువంటి తూకం వేసే రాళ్ళు దేవుని బిడ్డల సంచుల్లో ఉండకూడదు. గమనిస్తున్నారా? 14వ వచనం, హెచ్చు తగ్గులు గల
వేరు వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు, నీ దగ్గర ఉండకూడదు, నీ ఇంట్లో కూడా ఉండకూడదు. ఏమండి, దగ్గర ఉండకూడదంటే వీళ్ళు డైరెక్ట్గా వ్యాపారాలే చేస్తున్నారు. అసలు నీకు దగ్గరే ఉండకూడదు. హెచ్చు తగ్గు తూకాలు రాళ్ళు కానీ ఏవి కూడా ఉండకూడదు. దయచేసి చెవి గలవారు విందురుగాక. గమనిస్తున్నారా? 15వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు తక్కువ కాని అన్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను. గమనించారా? న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను. ఎందుకు? నీవు దేవుడు నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అయి బతకాలి అని అంటే న్యాయమైన తూనిక రాళ్ళు నీ దగ్గర ఉండాలి, న్యాయమైన వ్యాపారం నువ్వు చేయాలి. గమనించారా? దయచేసి అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే తప్పకుండా మనం అంటే ఈ వ్యాపారం అనేది అక్రమం చేస్తే వారి ప్రాణానికే ప్రమాదం. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 16వ వచనం, అలాగూ చేయని ప్రతివాడును అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయమైన వాడు, అసహ్యమైన వాడు. గమనించారా? దేవుడు మనిషిని అసహించుకునేటువంటి బ్రతుకుతున్నారు. దయచేసి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ మాటలన్నీ చిన్న విషయాలు కాదండి. గమనిస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. మీకా పుస్తకంలో 6వ అధ్యాయం 10-11 వచనాలు కూడా నేను చదువుతున్నాను, చూడండి. అన్యాయము చేయు వారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తును చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నది కదా. చూసారా? అసలు ఒరిజినల్ కొలతల కంటే చిన్న కొలతలు, హేయమైన, దేవుని దృష్టికి హేయమైన కొలతలు, అన్యాయంగా మరి వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళ ఇళ్లలో అక్రమమైన సొత్తును సంపాదిస్తున్నారు అని ప్రభు చెప్తున్నాడు. గమనించారా? 11వ వచనం, తప్పు త్రాసును తప్పు రాళ్ళును గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా. చూసారా? అక్రమమైన అన్యాయమైన ఒకవేళ తాసు ఉంటే నువ్వు పవిత్రుడు కాదు అంటే ఇలాంటి వ్యాపారాలు కనుక చేస్తే ఖచ్చితంగా వాడు అపవిత్రుడు. దేవుడే అతనిని అపవిత్రతకు జుట్టు పట్టుకొని అప్పగిస్తాడని లేఖనాల్లో ఉన్నాయి. కావాలంటే మీకు కొత్త నిబంధనలో కూడా రోమాపత్రికలో ఈ మాటలు ఉన్నాయి, నేను చదువుతాను, చూడండి. 1వ అధ్యాయము రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించును అని రాయబడింది. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, ఈ హేతువు చేత వారు తమ హృదయములో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడు ఏ వ్యక్తినైతే అపవిత్రతకు అప్పగిస్తాడో వాళ్ళు పోయి అన్యాయమైన అక్రమమైన వ్యాపారాలు చేస్తారు. ఇంకా లాస్ట్ సెక్షన్లో నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు ఏమంటారు తెలిసిన, విశ్రాంతి దినమున మేము ఏ వ్యాపారం చేయమండి అని అంటారు. ఆ విశ్రాంతి దినాన మందిరానికి వెళ్ళి త్వరగా అమావాస్య ఎప్పుడైపోద్ది, త్వరగా విశ్రాంతి దినం ఎప్పుడైపోద్ది, అది అయిపోతే వెంటనే వెళ్ళి వ్యాపారం చేసుకొని బాగా డబ్బులు సంపాదించి బతకాలి అని కోరుకుంటూ ఉంటారంట. ఎక్కడ దేవుడయ్యా? ఈ దేవుడు అనవసరంగా ఆదివారం పూట మందిరం పెట్టాడు, విశ్రాంతి దినం పెట్టాడు, లేకపోతే ఆ రోజు కూడా వ్యాపారం చేసి మా డబ్బులు అధికంగా సంపాదించుకొని బతికేవాళ్ళమే అని అంటున్నారు. నేను ఆల్రెడీ ఈ విషయాలన్నీ లాస్ట్ సెక్షన్లో చెప్పాను. దయచేసి మీరు ఈ లాస్ట్ సెక్షన్లోకి వెళ్ళి వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.
గమనించారా నాన్న? వాళ్ళు అపవిత్రతకి ఎందుకు అప్పగించబడ్డారు? రోమాపత్రికలో మనం 1:24 చదివినప్పుడు ఎందుకు అప్పగించబడ్డారంటే, వాళ్ళు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చేసి, చూసారా, యేసయ్య బొమ్మని, యేసయ్య ఆ ఫోటోల్ని, అక్కడ యేసయ్య మెడలో గొర్రెపిల్ల బొమ్మని, ఆ యేసయ్య మెడలో ఆ గొర్రెపిల్లలు పక్షులు జంతువులు కలిగిన ఫోటోలు పెట్టుకొని వాళ్ళు ఆరాధిస్తున్నారు. అందుకు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగిస్తున్నాడు. ఏమండి, యేసయ్య వాక్యమయ్యున్న దేవుడు అని చెప్తే, ఎవడో సినీ యాక్టరు యేసు ప్రభులాగా మేకప్ వేసుకొని ఫోటో దిగితే వాడే యేసు ప్రభు అని ఫోటో పెట్టుకొని దండం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇవాళ యేసు ప్రభు అలానే ఉంటాడని ఫోటోలు పెట్టుకొని దండాలు పెట్టుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. దయచేసి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున మనుషుల యొక్క బొమ్మలు, ఈ రోజున పక్షుల యొక్క బొమ్మలు, యేసు ప్రభు యొక్క బొమ్మలు పెట్టుకునే వాళ్ళందరినీ దేవుడే అపవిత్రతకు అప్పగిస్తున్నాడు అని వాక్యం చెప్తుంది. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళ ఫోటోలు వాడంక చూసుకోవడం, ఆ ఫోటో చూసుకోవడం, నాన్న అని మాట్లాడుకోవడం. ఏమండి, ఒక విగ్రహం కానీ ఒక ఫోటో కానీ ఉంటే దేవుడే వాడని అపవిత్రమైన పాపములు చేయడానికి దేవుడే వారిని అప్పగిస్తున్నానని వాక్యం చెప్తుంది. ఈ రోజుల్లో నమ్మేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. గమనిస్తున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని ఉదయకాలంలో వింటున్న దేవుని పిల్లరా, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి పాపం. గమనిస్తున్నారా? దొంగతాచు హేయమైనదండి. సామెతల పుస్తకాల్లో కూడా ఉన్నాయి, గమనించండి. కనుక ఈ ఉదయకాలంలో మనం చూసినప్పుడు 5వ వచనాన్ని మరలా 6వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆమోసు పుస్తకం 8వ అధ్యాయం 5వ వచనం, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను చేసి, చూసారా, రూపాయి ఎక్కువగా చేస్తారంట, అంటే మార్కెట్లో ఉన్న రేటు కంటే ఎక్కువ అమ్ముకుంటారు. గమనించారా? అమ్ముకునేటప్పుడు ఎంత భయానకమైనటువంటి, కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఎంత మోసం చేస్తున్నారో చూడండి. ఇంకా నేను ఇలాంటి మోసాలన్నీ చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి, అవన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి నాన్న, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను దొంగతాసు చేసి మనము ధాన్యము అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మన గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారులారా. చూసారా, వాళ్ళు ఏమన్నారంటే ఆదివారం ఎప్పుడైపోద్ది, నియమకోటం ఎప్పుడైపోద్ది, అయిపోతే మేము వెళ్ళి శుభ్రంగా వ్యాపారాలు చేసుకొని రూపాయిని డబల్ సంపాదించుకుందాం అనుకునేవారులారా. జాగ్రత్త. 6వ వచనం, 8వ అధ్యాయం 6వ వచనం, దరిద్రులను వెండికి కొనున్నట్లును పాదరక్షలనిచ్చి బేదవారిని కొనున్నట్లును. చూడండి, వెండికి కొనటం అమ్మటం, చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వారులారా. ఈ మాట ఆలకించుడి. చూసారండి, ఇది రెండోసారి వాళ్ళు వ్యాపారం చేసుకుంటూనే మందిరాలకు వచ్చే బ్యాచీని గురించి దేవుడు చెప్తున్నాడు. మందిరానికి వస్తారు, మేము విశ్రాంతి దినాన మేము ఎక్కడా కూడా ఆదివారం మేము ఎక్కడా కూడా వ్యాపారాలు చేయమండి అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ మనసులో ఏముంటుందో తెలిసినా, అనవసరంగా దేవుడు విశ్రాంతి దినం పెట్టాడు, ఇది లేకుండా ఉంటే శుభ్రంగా మేము ఈరోజు కూడా వ్యాపారం చేసుకొని చక్కగా బతికేవాళ్ళం, దేవుడు అనవసరంగా విశ్రాంతి దినం పెట్టాడు, ఇది ఎప్పుడైపోద్దా అని చూస్తున్నారంట. చూసారా ఎలా బతుకుతున్నారో? దయచేసి ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి చెవిగలవారు విందురుగాక. చూసారా, చచ్చు ధాన్యం అంటే పనికిరాని ధాన్యాల్ని అమ్ముతున్నారట, కల్తీ ధాన్యాల్ని అమ్ముతున్నారంట. చూడండి, ఇవాళ రోజున మన రైస్ బ్యాగ్లో
మంచి ముసూరియా బియ్యం, మంచి బియ్యం బ్యాగులు ఉంటాయి కదా, దానిలో కోట బియ్యం సన్నగా పాలిష్ పెట్టి అందులో కలిపేసి అమ్ముతున్నారు చచ్చు ధాన్యములను. గమనించారా? ఇవన్నీ చేసేది ఎవరో తెలిసిన? క్రైస్తవులే. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు తెలిసిన? దేవుని ప్రజలే. గమనిస్తున్నారా? కాబట్టి చూడండి, ఇక్కడ లేవి పుస్తకంలో ఇంకొక మాట ఉంది, నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, లేవి పుస్తకం 25వ అధ్యాయంలో లేవీలకు చెప్తున్నాడు. 39 నుంచి చదువుకోవచ్చు, నేను చదువుతాను. చూడండి, లేవి పుస్తకం 25:39 నుంచి లేవీలకు దేవుడు చెప్తున్నాడు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకి, నీ యొద్ద నివసించు నీ సహోదరుడు భేదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. గమనించారా? ఒకవేళ పేదవాళ్ళు నీ ఇంట్లో పనిచేయడానికి వస్తే వాళ్ళని బానిస సేవ చేయించుకొనకూడదు. 40వ వచనం, వాడు జీతగాని వలెను పరదేశి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. పనోడులాగా చూడకూడదు, ఒక దాసుని వలె చూడాలి. గమనించారా? 41, అప్పుడు అతడు తన పితరుల స్వాస్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తమ వంశముల యొద్దకు తిరిగి వెళ్ళవలెను. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ దేనస్థితిని బట్టి ఎంతో కొంత ఇచ్చి మార్కెట్ రేట్ కన్నా తక్కువ ఇచ్చి వాళ్ళని పనిలో పెట్టుకొని వాళ్ళు చచ్చే వరకు వాళ్ళని, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలందరినీ కూడా వాడుకుంటూ ఉంటారు. ఈ పని చేసేది ఎవరో తెలిసిన? క్రైస్తవులే. 42వ వచనం, ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. చూసారా? పేదవాళ్ళని ఒకళ్ళకొకళ్ళు అమ్ముకొని కొనుక్కుంటారంటండి. ఈ పని చేయకూడదని లేవీలకి, ఆ రోజుల్లో పాస్టర్లకి, యాజకులకి, ఏమండి అంటే ఈ పనిని ప్రోత్సహించి నడిపించేది ఎవరు తెలిసిన? పాస్టర్లే. ఏం పర్లేదు, పేదవాళ్ళని పిలుచుకొని అమ్ముకొని వాళ్ళని బానిసలుగా మనం వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాడుకోవచ్చు అని చెప్పేది దుర్బోధకులే. గుర్తుపట్టారా? పాస్టర్లే. లేవీలకు ఆ రోజుల్లో దేవుడే చెప్పాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే నెహెమ్యాలో కూడా చదవచ్చు. ఇంకా మనకు అర్థం కావాలంటే చూడండి నాన్న, నెహెమ్యా పుస్తకంలో కూడా చదవచ్చు. 5వ అధ్యాయంలో చూడండి, అంటే మొదటి నుంచి చదవచ్చు. 5వ అధ్యాయం మొదటి వచనం నుండి చదవచ్చు. నేను 5:8 వచనం 2 చదువుతాను. చూడండి, మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులు మా కుమార్తెలను దాసులగుటకే అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాసత్వములో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమునుండగా వారి విడిపించుటకు మాకు శక్తి చాలదని చెప్పగా. చూసారండి ఏ పరిస్థితులు ఉన్నాయో. 8వ వచనం, అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలదియే మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరకుండిరి. ఏమండి, సహోదరులు, ఈ పేదవాళ్ళంతా ఎవరు? క్రైస్తవులకు సహోదరులు. వీళ్ళంతా క్రైస్తవులేనండి, వీళ్ళంతా రక్షించబడిన వాళ్ళే. కానీ అందులో పేదవారిని ఒకరికొకరు అమ్ముకొని వాడుకుంటున్నారంటండి. గమనించారా? ఏమయ్యా, నీ సహోదరుని ఇట్లా అమ్ముకోవచ్చా?
వాళ్ళకున్నటువంటి ద్రాక్ష తోటలో పొలాలు అన్నీ వశపరుచుకోవచ్చా? వాళ్ళకి శక్తి లేని హీనులుగా చేసేస్తున్నారంట. చూసారండి ఎలాంటి అక్రమం విస్తరిస్తుందో? ఇదే మొదటి వచనం నుంచి కూడా చదవచ్చు. తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా కొందరు, మేము మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మా యొద్ద తీసుకుందుమని మీ యొద్ద తీసుకుందుమని. మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదవ పెట్టితిమి గనుక మీ యొద్ద ధాన్యము కొందుమనిరి. గమనించారా? మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరుల మీద మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లల వంటి వారు కారా? పోలిన వారు కారా? మా కుమార్తెలు దాసుల ఒకటకై అప్పగింపవలసి వచ్చెను. చూడండి, చూసారా? పన్నులు కట్టడానికి, లేకపోతే వీళ్ళు తినటానికి లేక చాలా వస్తువులు కొదవలు పెట్టుకుంటారు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది బిడ్డలారా, ఎవరి దగ్గరైనా కొదవ పెట్టుకుంటే పొద్దుగూకేపాటికి సాయంత్రం కల్లా వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. ఎవరి దగ్గర వడ్డీలు వసూలు చేయకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నిర్గమాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో, మరి పాత నిబంధనలో కూడా చాలా సందర్భాల్లో ఎక్కడా కూడా వడ్డీకి లాభానికి ఎక్కడా కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు అని చెప్పబడింది. గమనించారా? నెహెమ్యాలో కూడా చెప్పబడింది. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపట్టాలి. అంతేకాదు, చూడండి, మీకు ఇంకా అర్థం కావాలంటే యోవేలు పుస్తకంలో కూడా మనం చదువుకోవచ్చు. యోవేలు పుస్తకంలో ఆమోసు ముందు ఉంటుంది. 3వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను, చూడండి. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచూ వచ్చితిరి. గమనించరా? ఎంత భయానకమైన పరిస్థితిలో. ఎవడికన్నా ముందు తాగాలంటే ఒక చిన్న పిల్లని అమ్మేసుకొని ముందు తాగేస్తారంట. గమనించారా? వేశ్య దగ్గరికి వెళ్ళాలని ఎవరికైనా అనిపిస్తే ఒక బాలుని అమ్మేసుకుంటారంటండి. గమనించారా? ఎంత భయానకమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి. ఈ రోజున పాపం చేయడానికి బిడ్డలు అడ్డమని బిడ్డల్ని తల్లిదండ్రులే చంపేసే రోజులు చూస్తున్నారు కదా, పేపర్లో చూస్తున్నారు కదా. మీరు ఇవన్నీ కూడా గమనించండి. గమనిస్తున్నారా? వాడికి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాలంటే ఒక బాలుని అమ్మేసుకుంటారంట. చూడండి, తల్లి పిల్ల జాడలు లేకుండా పేదవారిని, వాళ్ళ కలిగిన పొలాల్ని అమ్ముకొని వాళ్ళ దగ్గర దోచుకొని తీసుకొని అన్యాయంగా అక్రమంగా చేసి సంపాదించుకునే సంపాదన వారిని ఎంతో భయానకమైనటువంటి నష్టాల్లో వారిని నడిపిస్తూ ఉంటుంది. అందుకనే ఆమోసు పుస్తకంలో కూడా 8:4 కూడా అదే మాట చెప్పబడింది. గమనించారా? 8వ అధ్యాయము 4వ వచనం, దేశమందు బేదలను మింగివేయును, దరిద్రులను మాసివేయునను కొన్ని వారులారా. చూసారా? దేశంలో ఎక్కడా పేదోళ్ళు ఉండకూడదంట. వాళ్ళందరినీ తొలగించేసి వాళ్ళు చక్కగా వాళ్ళకై వాళ్ళు డబ్బు సంపాదించుకొని బతకాలని చూస్తూ ఉంటారంట. గమనించారా? ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దేవుని పిల్లరా. ఇక్కడికి మొదటి సెక్షన్ అయిపోయింది. అంటే 8వ అధ్యాయంలో వారి అంతము ఎందుకు వచ్చిందంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఆ దొంగతాసు పెట్టుకుంటున్నారు, ఆ దొంగతాసును తయారు చేసుకొని వ్యాపారం చేసి బతుకుతున్నారు, ఆ దొంగ తూమును తయారు చేసుకొని బతుకుతున్నారు. గమనించారా?
ఆ మార్కెట్లో ఉన్న రేటు కంటే అధికమైన రేటును అమ్ముకొని బతుకుతున్నారు. నాలుగోది, వాళ్ళు ధాన్యాన్ని కల్తీ చేసి అమ్ముకుంటున్నారు. ఈ 4 దోషాలు దేవుడు వాళ్ళ మీద, వారి అంతం రావడానికి గల కారణం, వాళ్ళ మీదకు తీర్పు రావడానికి గల కారణం, దేవుడు వారి మీద నేరం మోపుతున్నాడు. గమనిస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు రెండో సెక్షన్లోకి 8వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు. 3వ సెక్షను ఇక్కడ 8వ అధ్యాయం 7 నుంచి 10 వరకు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ పాపానికి వచ్చేటువంటి మరణం, లేకపోతే ఆ కన్నీళ్ళు, దుఃఖము, ప్రలాపాలు ఈ 3 వచనాల్లో ఉన్నాయి. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్నాయి. గమనించారా? ఇది రెండవది. మూడో అనుభవం ఏంటి? క్షామము, కరువు. 8వ అధ్యాయం ఆమోసు పుస్తకం 11వ వచనం నుంచి 14 వరకు రాయబడి ఉంది. గమనించారా? ఈ 8వ అధ్యాయము ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, వారి మీదకి ఎందుకు అంతం వచ్చింది, ఎందుకు దేవుని యొక్క తీర్పు వచ్చింది అనంటే, వాళ్ళు చేసిన పాపాల గురించి దేవుడు సవివరంగా చెప్తున్నాడు. గమనించారా? అంతేకాకుండా వాళ్ళకి ఎందుకు మరణం వచ్చింది, మరి వాళ్ళకి కన్నీరుకు గల కారణం ఏంటి, ఏడుపు దుఃఖానికి గల కారణం ఏంటి అని దేవుడు చెప్తున్నాడు. 3 భాగాలు చెప్తున్నాడు. ఈ 3 కారణాలను బట్టి వాళ్ళకి అంతం వచ్చింది అనేటువంటి సంగతి జీవము గల దేవుడు చెప్పడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. చూడండి, నేను 8వ అధ్యాయము మరి 7వ వచనం నుండి 2వ సెక్షన్లోకి వెళ్దాం. 7వ వచనం నుండి నేను చదువుతున్నాను. చూడండి, ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు యొక్క అతిశయాస్పాదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా, వారి క్రియలను నేను ఎన్నడూను మరువను. చూసారా? అంతం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ బతుకులో వాళ్ళు చేసిన ప్రతి పాపాన్ని మర్చిపోడంట. అంటే అర్థం ఏంటి చూసినా? మర్చిపోడు, క్షమించడు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చేసిన ప్రతి పాపానికి శిక్ష తప్పించుకోరు అంటున్నాడు. వాక్యం వింటున్న దేవుని పిల్లారా, చెవి గలవారు విందురుగాక. అయ్యలారా, నీ బతుకు మార్చుకోకపోతే ఖచ్చితంగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి చేసిన ప్రతి పాపానికి శిక్ష ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మర్చిపోవద్దు. దేవుని యొక్క తీర్పులు కొత్త నిబంధనలో దేవుడు ప్రేమించాడు, కనికరపడ్డాడు కాదు, అబద్ధం. ఆయన తీర్పులు ప్రారంభం నుంచి కొత్త నిబంధన ఈ రోజు వరకు కూడా ఆయన తీర్పులో ఏ మార్పు ఉండదు. ఆ రోజున యుగాంతమందు ఇశ్రాయేలు ప్రజల్లో ఏ తీర్పులు దేవుడు చేశాడో, యుగాంతమందు బుద్ధి కలుగునట్లుగా మన మీద కూడా ఇశ్రాయేలు ప్రజలను మాదిరిగా ఉంచి, మనకు ఈ కాలంలో బుద్ధి కలుగునట్లుగా దేవుడు మాదిరిగా ఉంచి మనల్ని తీర్పు తీరుస్తున్నాడు అనే సంగతి దయచేసి గుర్తుపట్టాలి అని తండ్రిగా నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అదే చెప్పబడింది. గమనించారా? ఆ మాట కూడా నేను చదువుతాను. చూడండి, మీకు గుర్తు రావడం మంచిది కదా, జ్ఞాపకం చేయడం మంచిది కదా. చూడండి, నేను చదువుతున్నాను. 7వ వచనం అనుకుంటాను. అటువలే ప్రభును శోధింపకయుందుము పరస్పరము మీరు సణుక్కొని కొన. 11వ వచనం, ఈ సంగతులు దుష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటగా వ్రాయబడెను. ఈ సంగతులు, దేవుని తీర్పులన్నీ కూడా ఎందుకు దేవుడు మన ఇశ్రాయేలు ప్రజలను తీర్పు తీర్చాడో ఆ సంగతులన్నీ ఇప్పుడెందుకు ఈ 1 కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పైన 10 వచనాలు చదువుకోండి, మీకు అర్థమవుద్ది. జ్ఞాపకం చేస్తున్నాడు అంటే యుగాంతమందు మనకు బుద్ధి కలగటానికి ఈ విషయాలన్నీ జీవగ్రంథంలో రాయించాడట. బిడ్డలారా, అంటే ఆయన తీర్పు
ఆ రోజున ఎలాగుందో యుగాంతమందు మన మీద కూడా అదే తీర్పు ఉంది అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆయన అంటాడు, యాకోబు వంశస్థులైన మిమ్మలను నేను ఎన్నడూ కూడా మరిచిపోను, మిమ్మల్ని విడిచిపెట్టను అని అంటున్నాడండి. హోషేయ పుస్తకంలో 8వ అధ్యాయం, హోషేయ పుస్తకం 8వ అధ్యాయం 13వ వచనం కూడా నేను చదువుతాను చూడండి. నాకు అప్పగింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు, అట్టి బలుల యందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను. చూసారా, మరలా సాతాను యొక్క దాస్యము కిందకి ఇశ్రాయేలు ప్రజలు మరలా ఐగుప్తు అంటే మాకు ఇష్టం అంటారట. గమనించారా? కారణం ఏంటో తెలిసిన? మరలా లోక పాపంలోకి వెళ్ళేవారు ఎవరో తెలిసిన? దేవుడు వారిని వారి పాపములకు వారిని శిక్షించినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి పాపాలు మరలా వీళ్ళు వెళ్ళి చేస్తారట. ఈ రోజుల్లో దేవుని పిల్లలు ఎందుకు పాపం చేస్తున్నారు మరలా దేవుని వాక్యం తెలిసినా కూడా అంటే కారణం ఏంటో తెలిసిన? దేవుడు వారిని మరలా ఐగుప్తుకు అంటే అపవిత్రతకు పాపానికి దేవుడే అప్పగిస్తున్నాడు. చాలామంది ఏమన్నారు తెలిసిన? దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఆయన మమ్మల్ని ఏమనడు, మేమేం చేసినా పెద్ద భయం లేదు, మేమేం చేసినా దేవుడు కనికరిస్తాడు, ఆయన మమ్మల్ని ఆదరిస్తాడు, ఆయన మమ్మల్ని క్షమిస్తాడు, మాకేం బాధ లేదు. పాపం చేసి వచ్చి ప్రభువా నన్ను క్షమించంటే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, ఇక బాధ లేదు అని చెప్పుకుంటున్న వారులారా జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దేవుని తీర్పు ఎక్కడా రాజీ పడదో. గమనించారా? ఆయన కోపం మీ మీద ఉంటే మరలా మీరు ఐగుప్తుకి వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటి తెలిసిన? సాతాను చేతి కిందకి వెళ్ళిపోతారు. మరలా పేకాటకి వెళ్ళిపోతావు, మరలా వ్యభిచారానికి వెళ్ళిపోతావు, మరలా తాగుబోతానానికి వెళ్ళిపోతావు, మరలా అక్రమమైన వ్యాపారాలు చేయడానికి వెళ్ళిపోతావు, పేదలను మోసం చేస్తావు, ఇతరులను నీ స్నేహితులను అన్యాయం చేస్తావు. గమనించారా? మరలా ఎందుకు నువ్వు విడిచిపెట్టి మరలా ఎందుకు నువ్వు దాన్ని నమ్ముకొని దాని చుట్టూ తిరుగుతున్నావో తెలిసినా? దేవుడు నిన్ను మరలా పాత పాపానికి దేవుడే జుట్టు పట్టుకొని నేను అప్పగించాడు అనే సంగతి గుర్తుపెట్టుకో. ఈరోజు లేదు దేవుడు మమ్మల్ని అప్పగించాడు అనుకుంటున్నారా? అలాంటివి ఏమి ఉండవండి. రోమపత్రిక 1:24-28 చదివాం కదా, దేవుడే అపవిత్రతకు వారిని అప్పగించెను. ఏమండి, పౌలు ఊరకనే రాస్తాడండి? సరదా ముచ్చట్ల కోసం రాస్తారా బైబిల్లో? గమనిస్తున్నారా? దేవుడే వారిని అపవిత్రతకు అప్పగిస్తాడు అనేటువంటి సంగతి దయచేసి గుర్తుపట్టాలని ఒక తండ్రిగా నేను మనవి చేస్తున్నాను. గమనించారా? అలాగే ఇర్మియాలో కూడా రాయబడింది. ఇర్మియా పుస్తకం 31లో అనుకుంటాను, చివరిలో ఉంటుంది. రైట్, 31లో 34 అనుకుంటాను, 35 నేను చదువుతాను చూడన్నా. 34 రైట్. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగువారిని కానీ తమ సహోదరులను కానీ ఉపదేశం చెయ్యరు. గమనిస్తున్నారా? చాలా జాగ్రత్తగా దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని దయచేసి అర్థం చేసుకోండి. గుర్తుపడుతున్నారా? మళ్ళా చదువుతాను చూడండి. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగువారిని కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చెయ్యరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ
నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవాకు. గమనించారా? ప్రతిరోజు ఉపదేశం విని, ప్రతిరోజు వాక్యాన్ని విని వాళ్ళని తమ సహోదరులకు చెప్పుకుంటారంట. గమనించారా? అలాంటి జీవితం కావాలి. గమనించారా? ఈ రోజుల్లో ఉపదేశం వినేవాళ్ళు లేరు, వెళ్ళి తమ సహోదరులకు చెప్పేవాళ్ళు లేరు. అంటే అర్థం ఏంటో తెలిసినా, ఈ పని జరగట్లేదంటే వాళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రతలో ఉన్నారు అని అర్థం. అందుకని దేవుడు అన్నాడు, నేను ఎన్నడూ కూడా వాళ్ళను విడిచిపెట్టను. గమనిస్తున్నారా? ఎన్నడూ వారిని మరువను అంటున్నాడు. యాకోబు వంశాన్ని, వాళ్ళ పిల్లల్ని ఎవరిని కూడా ఎన్నడూ నేను మర్చిపోను. వాళ్ళు చేసిన పనులు నేను మర్చిపోను. గమనించారా? హెబ్రీ పత్రికలో కూడా, కొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక చూడనా, 8వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదువుతాను చూడండి. పోని, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఏమండి? వారి పాపాలు ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో దేవాది దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, వాళ్ళ పాపాలు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. కానీ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏమంటున్నాడు, నేను ఎన్నటికీ మిమ్మలను మరవను. ఎందుకో తెలిసిన, మీ పాపానికి తగిన శిక్ష నేను తప్పకుండా వేస్తాను. నేను మిమ్మల్ని ఎవరిని కూడా మర్చిపోను అంటున్నాడు. కానీ కొత్త నిబంధనలో దేవుడు ఏమంటున్నాడు? 8:12లో, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిస్తున్నాడు. ఎప్పుడండి ఈ పని మన జీవితంలో ఎప్పుడు జరిగిందో తెలిసిన, మనం పాపాన్ని మానేసి పరిశుద్ధ జీవితం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుడు మనలను కనికరించి, గత కాలంలో నువ్వు చేసిన పాపం ఎన్నడూ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోడు. కానీ నువ్వు మరలా పాపం చేస్తూ ఉంటే, నువ్వు మరలా పాపం చేస్తూ బలహీనంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఊరుకోడు. నువ్వు చేసిన పాపాలు ఏది కూడా ఒక్కటి కూడా మర్చిపోడు అనే సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఇక్కడే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూడొచ్చు, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. గమనించారా? గమనిస్తున్నారా బిడ్లారా? వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా క్షమిస్తానంటాడు. ఎప్పుడు? దైవజనుడు నిన్ను గద్దించి నీ తప్పుని చెప్పి నిన్ను సరి చేసినప్పుడు నువ్వు సరి చేసుకుంటే ధన్యుడు. లేకపోతే ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పు వచ్చి పడుతుంది అనేటువంటి సంగతి మర్చిపోవద్దు అని దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకుంటున్నాను. గమనిస్తున్నారా నాన్న? దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, హోషేయ పుస్తకంలో 9వ అధ్యాయము మరి 9వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. నేను చదువుతాను చూడండి. హోషేయ పుస్తకం 9వ అధ్యాయం 9వ వచనం. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులై యెహోవా వారి దుర్మార్గులైరి. యెహోవా వారి దోషములను జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. వారి పాపమునకై ఆయన వారిని శిక్షించును. గుర్తుపట్టారంటే వాడు దుర్మార్గులైపోయి వాడు పాపం చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళ పాపాన్ని ఒక్కటి కూడా మర్చిపోకుండా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని పాపానికి తగిన శిక్ష ఖచ్చితంగా వారి మీద వస్తుంది అనేటువంటి సత్యాన్ని చెప్తున్నాను. ఇక్కడే హోషేయ పుస్తకం 7వ అధ్యాయం 2వ వచనంలో కూడా చదువుకోవచ్చు. తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నను అవి నా సముఖమునే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకం చేసుకొనడని తమలో తాము అనుకుంటారంట. చూసారా? ఈ రోజున క్రైస్తవులు ఈ కొత్త నిబంధన సేవలు అందరూ ఇదే అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? నా చెడుతనాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోడు, ఆయన మర్చిపోతాడు, వదిలేస్తాడు అని అనుకుంటున్నారంట. చూసారా?
హోషేయ పుస్తకంలో ఎప్పుడో రాశాడు ఈ సంగతులని. దేవుడు దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, మమ్మల్ని ఏమండవు, మమ్మల్ని క్షమిస్తాడు, సూపర్ అనుకుంటున్నాడు. ఆయన ప్రతి చెడుతనాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా శిక్షిస్తారు. అందుకనే ఇకనైనా వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఇకనైనా మీ బ్రతుకులు మార్చుకోండి. ఇకనైనా దేవుని వాక్య ప్రకారంగా నడవండి. మీ బ్రతుకులు మార్చుకొని పరిశుద్ధ జీవితం నేర్చుకొని పరిశుద్ధ జీవితం చేసినప్పుడే దేవుడు నీ గతకాలపు పాపాలు క్షమిస్తాడు. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు బ్రతికితే దేవాది దేవుడు ఏమాత్రం కూడా ఊరుకోడు అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనిస్తున్నాడు నాన్న. కీర్తనల పుస్తకంలో 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చదువుకోవచ్చు. దేవుడు మర్చిపోయిను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకయుండును అని తమ హృదయములలో ఆలోచించుకొందురు. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యెత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములో అనుకొననేలా. చూసారా, దేవుడు నువ్వు ఎక్కడెక్కడ ఏం పాపం చేసావో మొత్తం విచారణ చేస్తాడంట. వీళ్ళు అనుకుంటున్నారు ప్రజలు, దేవుడు దయగలిగినాడు, నన్నేమి ఏమనడు, ఎన్ని చేసినా ప్రభు క్షమించంటున్నాను, మళ్ళీ పాపం చేస్తున్నాను, మరలా క్షమించంటున్నాను, మరలా పాపం చేస్తున్నాను, కాబట్టి దేవుడు పర్లేదు, నా మీద జాలి పడతాడు, ఆయన దయ చూపిస్తాడు, కనికర పడతాడు అనుకుంటున్నారు. ప్రభు చెప్తున్నాడు, ఆయన విచారించకుండా ఉండడు, నీ బతుకు మొత్తం లెక్కగట్టకుండా ఉండడు. గమనిస్తున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. తండ్రిగా, దైవజనుడిగా నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గమనిస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి నాన్న, ఇదే కీర్తనల పుస్తకంలో మనం 68లో చూడవచ్చు. 68లో 68 రైట్ 34 చదువుతాను చూడండి. దేవునికి బలాతిశయము నారోపించుడి. ఆయన మహోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరంద్రియమును ఆయన బలాతిశయమున్నది, అంతరిక్షమున ఆయన బలాతిశయముంది. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమమును అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. చూడండి, దేవునికి బలాతిశయము ఆరోపించుడి. మహోన్నతుడైన ఆయన ఇశ్రాయేలీల మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. గమనిస్తున్నారా? ఆయన బలాతిశయను చూడండి. ఆయన మహోన్నతుడైన దేవుడు అని, ఆయన తన పరిశుద్ధ స్థలంలో భీకరుడని గమనించారా? ఇశ్రాయేలీలు ఆయన యొక్క బలాతిశయము గురించి గుర్తుపట్టండి అని చెప్తున్నాడు. కనుక మనం ఎలా పడితే అలాగా బ్రతికేటువంటి జీవితాలు కాదు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ విషయాలన్నీ గమనించి జాగ్రత్త పడాలని ఒక తండ్రిగా మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి మన పితరులో ఉన్నటువంటి శాపాలు మనలో లేకుండా, అన్యాయపు వ్యాపారాలు మనలో లేకుండా ఉండడానికి దేవుని ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధులైన తండ్రి, ఈ ఉదయకాలంలో నాయన మరలా నీ స్వరాన్ని వినటానికి కృప చూపుతూ వచ్చారు నాయన. ఎంతమంది అయితే లైవ్లోకి వచ్చారో బిడ్డలందరినీ దర్శించండి. నీ బిడ్డలందరికీ రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ దయచేయండి.
నీ శక్తి కలిగిన వాక్కును అభిషేకమును ఆత్మను బిడ్డలకు అనుగ్రహించు. మా పితరులలో ఎలాంటి తీర్పులు జరిగినాయో అలాంటి తీర్పులు మా మీద కూడా జరుగుతాయని దుష్టాంతరంగా మా పితరుల యొక్క బతుకులను తీర్పులను మా ముందర పెట్టి యుగాంతమందు మాకు బుద్ధి కలగడానికి ఈ కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. మేము మా పితరుల వలె కాకుండా జాగ్రత్తగా ఉండడానికి కావలసిన కృపనిచ్చి నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ఆమేన్.